కళింగాంధ్రలో జన్మించి రచయితగా, బోధకునిగా, అనువాదకునిగా, సాహితీ విమర్శకునిగా, అభ్యుదయవాదిగా ఆచార్య రోణంకి అప్పలస్వామి గారి జీవిత పయనం ఎందరికో తరగని స్ఫూర్తిని పంచింది. ఆయన 1909 సెప్టెంబర్ 15న శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఇజ్జవరం గ్రామంలో జన్మించారు. 3వ ఫారం చదువుతూ ఉండగానే పోతనామాచుని భాగవతంలోని పద్యాలను కంఠస్థం చేసిన అప్పలస్వామి గారు ఆనతి కాలంలోనే ప్రపంచమే నివ్వెరపోయేటంత బహుభాషావేత్తగా ఎదిగారు. ఆయన 1934లో ఆంగ్ల బోధకునిగా విజయనగరం ఎంఆర్ కాలేజీలో చేరిన నాటి నుంచి ఓవైపు ఆంగ్ల అధ్యాపకునిగా ఉంటూనే ఫ్రెంచ్, స్పానిష్, గ్రీక్, హీబ్రూ, ఇటాలియన్ వంటి భాషలను అధ్యయనం చేసి ఆయా భాషల్లో రచనలు చేయడంతో పాటు చాలా తెలుగు రచనలను ఆయా భాషల్లోకి తర్జుమా చేశారు. ప్రముఖ కవి ఆరుద్ర గారు వీరి శిష్యులే. అందుకే తాను రాసిన తొలి కావ్యం త్వమేవాహంను అప్పలస్వామి గారికి అంకితం చేశారు ఆరుద్ర గారు. ధన్యవాదాలు.